హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. ఈరోజు వీడియోలో మొదటిసారి కామాక్షి దీపం వెలిగించేవారు ఎలా వెలిగించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. మేము రీసెంట్గా అరుణాచలం ట్రిప్ వెళ్ళాం కదా, అక్కడ కామాక్షి దీపం అయితే తీసుకున్నానండి. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఏకాదశి మంగళవారం కలిసి వచ్చాయి. కామాక్షి దీపం మంగళవారం అయినా సరే, శుక్రవారం అయినా సరే వెలిగించుకోవచ్చు. అయితే రెగ్యులర్గా మామూలుగానే వెలిగించుకోవచ్చు, కానీ మొదటిసారి వెలిగిస్తున్నప్పుడు మాత్రం ఇలా పూజా మందిరంలో వెలిగిస్తున్న చోట పసుపుతో అలకాలి. అలాగే కామాక్షి దీపం ఏ ప్లేట్లో అయితే పెట్టుకుంటామో ఆ ప్లేట్కు కూడా పసుపు రాసుకోవాలి. తర్వాత పూజ గదిలో వేసుకునే ముగ్గులు వేసుకోవాలండి. పద్మం ముగ్గు కానీ, అష్టదళ పద్మం ముగ్గు కానీ, సహస్రదళ పద్మం ముగ్గు కానీ, మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేసుకోవాలి. మనం దీపం పెట్టే చోట వేసుకోవాలి, అలాగే దీపం పెట్టే ప్లేట్ పైన కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు కుంకుమలు కూడా వేసుకోవాలి. కామాక్షి దీపం 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి చెరుకు గడలతో పట్టుకొని ఉంటుంది కామాక్షి దీపం పైన, అలా అయినా తీసుకోవచ్చు. లేకపోతే గజలక్ష్మి అమ్మవారి రూపంలో ఉంటుంది, అలా అయినా తీసుకోవచ్చు. లేకపోతే అష్టలక్ష్మి అమ్మవార్లు కలిసి ఉండేలా ఉంటుంది, అలా అయినా తీసుకోవచ్చు. నేనైతే గజలక్ష్మి అమ్మవారి రూపం ఉన్న కామాక్షి దీపం తీసుకున్నాను. ఈ కామాక్షి దీపాలు ఎక్కువగా అరుణాచలము, తిరుపతి, కంచి ఇలాంటి ఏరియాస్లోనే దొరుకుతూ ఉంటాయి. వేరే సైడ్ నార్త్ సైడ్ దొరకవండి. అందుకని అరుణాచలం వెళ్ళినప్పుడే నేను తీసుకొచ్చేసాను. చాలా రోజుల నుండి కామాక్షి దీపం తీసుకోవాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. మనం దీపం పెట్టుకునే ప్లేట్ పైన కూడా ముగ్గు వేసుకొని ఇలా పసుపు కుంకుమలు వేసి తమలపాకు పెట్టుకొని తమలపాకుల మీదుగా కొద్దిగా బియ్యం వేసి ఉంచాలి. ఇప్పుడు కామాక్షి దీపాన్ని కూడా అలంకరించుకోవాలి. గంధం, కుంకుమ, పసుపుతో మంచిగా బొట్లు పెట్టుకోవాలి. నేను తీసుకున్న కామాక్షి అమ్మవారి దీపం అయితే చాలా చిన్న సైజేనండి. చిన్న సైజ్ అయినా సరే పెద్దగానే కనిపిస్తుంది కదా. అసలైన కామాక్షి దీపం పెద్ద సైజులో ఉంది. 1500 రూపాయలండి. చాలా పెద్దగా ఉంది. అఖండ దీపంగా కూడా వాడుకోవచ్చు. అందులో ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. 2 రోజులు వెలిగినా కానీ దీపం నిండుకోదు, అంత ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు నేను తీసుకున్న కామాక్షి దీపం ప్రతిరోజు పూజా మందిరంలో వెలిగించుకోవడానికి వీలుగా ఉండే విధంగా స్మాల్ సైజులో తీసుకున్నాను. కామాక్షి దీపానికి పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత ఇందులో ఆవు నెయ్యి వడ్డించుకుంటున్నాను. ఆవు నెయ్యితో వెలిగించుకుంటే చాలా మంచిదండి. కొబ్బరి నూనెతో కూడా వెలిగించుకోవచ్చు. అయితే ఇందులో 8 వత్తులు కలిపి పువ్వొత్తిలా చేసుకొని కూడా వేసుకోవచ్చు. లేకపోతే 3 వత్తులను కలిపి ఒక వత్తిగా కూడా చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే 3 వత్తులను ఒక వత్తిగా కలిపి ఇందులో వేసుకుంటున్నాను. చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి, కామాక్షి దీపం వెలిగించేవారు నాన్ వెజ్ తినాలా తినకూడదా అని. నేను కూడా చాలా సెర్చ్ చేశాను, ఎందుకంటే మొదటిసారి వెలిగిస్తున్నాను కాబట్టి. అయితే కామాక్షి దీపం వెలిగించిన రోజు అలా తినకూడదు, నార్మల్ డేస్లో అయితే తినొచ్చంట. అయితే ఇప్పుడు నేను తీసుకున్న అమ్మవారు గజలక్ష్మి అమ్మవారి రూపంలో ఉంటుంది కదా, ఇలా కామాక్షి దీపం తీసుకొని వెలిగించిన నాన్ వెజ్ తినొచ్చంట. చెరుకు గడలతో అసలైన కామాక్షి అమ్మవారి దీపం వేరే ఉంటుందండి. ఆ దీపం వెలిగిస్తే మాత్రం తినకూడదని చెప్తున్నారు. తమిళ్ వాళ్ళు ఒకరు చెప్పారు, వాళ్లకు పెళ్లి చేసి పంపించే సమయంలో ఖచ్చితంగా కామాక్షి అమ్మవారి దీపం వెండిది పెడతారు అని. వాళ్ళ ఇంట్లో ఆ వెండి దీపంలోనే ప్రతిరోజు దీపారాధన చేసుకుంటారు అని. నాన్ వెజ్ తినకూడదు అన్న రూల్ అయితే లేదని చెప్పారండి. నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే కామాక్షి అమ్మవారి దీపం తీసుకున్నాను. అయితే కామాక్షి అమ్మ దీపం వెలిగించిన రోజు మాత్రం నాన్ వెజ్ తినకూడదు, మిగతా డేస్లో తినొచ్చు. శుక్రవారం, మంగళవారాలలో కామాక్షి అమ్మవారి దీపం వెలిగించుకోవచ్చండి.